సినబోయినది అమ్మను చూసి ఆ రంగుల తడబడినై బొడ్డెమ్మను చూసి ఆ సింగిడి సినబోయినది అమ్మను చూసి ఆ రంగుల తడబడినై బొడ్డెమ్మను చూసి ఈ నేల చెట్టు కొమ్మకి పూసింది పూల పున్నమి ఆ పున్నమి పురుడోసుకొని కన్నది బతుకమ్మని సింగిడే ఆ సింగిడి సినబోయినది అమ్మను చూసి ఆ రంగుల తడబడినై బతుకమ్మను చూసి చేరింది గడప గడపని పంచింది పరిమళాలని వేవేల పూలనొకటి చేసి ఎత్తె కొత్త జన్మని ఈ వేడుక చూడాలని పిలిసింది పుడమి నింగిని ఆ నింగి పరవశించి చేర చినుకై గంగమ్మని సింగిడే సింగిడి సినబోయినది అమ్మను చూసి ఆ రంగుల తడబడినై బతుకమ్మను చూసి ఈరోజు మన యొక్క బీసీ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం మణి మంజూరి యొక్క ఉన్నటువంటి యొక్క ఆమె ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఉన్నటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. మహిళలు ఈ యొక్క 9 రోజులు ఆటపాటలతోటి భక్తి భావాన్ని పూజించేటువంటి పండుగ. అందుకని ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. బతుకమ్మ అనేకమైనటువంటి సంబరాలు జరుపుకునే సందర్భంగా ఈ బతుకమ్మ మహిళలు పాటలతోటి ఒక మాధుర్యాన్ని సంతోషాన్ని అనుభవించే పండుగ. అందుకని ఇది తెలంగాణలో బతుకమ్మ చాలా ప్రతిష్టాత్మకమైంది. దీనికి దేశ విదేశాల్లో కూడా ఈ బతుకమ్మ ఈరోజు చాలా ప్రఖ్యాతిగా వస్తుంది. అందుకని దీన్ని మనము ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మహిళా సోదరీమణులకు ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకంగా బీసీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మణిమంజరి గారు రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ బీసీ బతుకమ్మ సంబరాలు 2025 ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. బతుకమ్మ బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలని, బీసీల రిజర్వేషన్లు మా జనాభా దామాష ప్రకారం దక్కాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళా బిల్లు తీసుకొచ్చారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు సబ్-కోటా కల్పించాలని, ఇలా బీసీ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అందరూ ఎంతో పవిత్రంగా పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను, ముఖ్యంగా గౌరమ్మను ఇలా వేడుకుంటూ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు హర్యానా మాజీ గవర్నర్, అదేవిధంగా బడుగుల ఆశాజ్యోతి అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా బీసీ కమిషను సభ్యురాలు ఇలా బాలలక్ష్మి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా అనేక మంది చాలా మంది వందలాది మంది మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ 9 రోజులు బతుకమ్మను ప్రత్యేకంగా తెలంగాణలో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. కాబట్టి బతుకమ్మ పండుగను కూడా వేదికగా చేసుకుని మా మహిళామణులు ఇలా బీసీల గొంతుకను వినిపించడానికి, బీసీల ఆకాంక్షలు నెరవేర్చడానికి, బీసీల యొక్క డిమాండ్లు పరిష్కారం కావడానికి ఈ యొక్క బతుకమ్మ పండుగను ఇలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి, పాడి పంటలు మంచిగా పండాలి, అందరికీ ఉద్యోగాలు దక్కాలి, మనిషిని మనిషిగా గౌరవించేటువంటి, మనిషిని మనిషిగా చూసేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడవిల్లాలి. అదేవిధంగా
ఇలా ఈ బతుకమ్మ పండుగను కూడా దయచేసి జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మహిళా బీసీ ఈ పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ పండుగ నిర్వహించినటువంటి ఈ బీసీ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసినటువంటి మా సోదరిమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీసీ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా, అది కూడా నా ఆధ్వర్యంలో జరగడము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బీసీల బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. మనం బతుకమ్మ ప్రతి పండగకి ప్రతి దేవుడికి మనము పువ్వులతో పూజ చేస్తాం. అటువంటి పువ్వులకి ఎంతో ఘనంగా వాళ్ళను రకరకాల పువ్వులను ఒక్క దగ్గర చేసి ఎన్నో రకాల పాటలు పాడుకుంటూ వాళ్ళని ఆ పువ్వులను వర్ణిస్తూ ఈ పండగ చేసుకునే పండుగ మహిళలు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ 9 రోజులు వాళ్ళకి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా ఇంట్లో మంచిగా రెడీ వచ్చి వీధుల్లోకి వచ్చేసేసి ప్రతి వీధిలో వాడలో అందరూ ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినది, ఇది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం ఈ బతుకమ్మ పండుగ. ఇది గౌరమ్మ పండుగ. పువ్వు అంటే ఒక ప్రకృతి అంటే గౌరమ్మ. సో ఇది గౌరవను మనము గౌరవించుకునే పండుగ ఇది. సో ఇటువంటి పండుగని ఒక పల్లెటూళ్ళలో కాకుండా ఇట్లా సిటీలలో కూడా జరుపుకొని, సిటీలోనే కాకుండా విదేశాలకు కూడా ఎంతో వెళ్ళిన ఈ పండుగని అలా మొత్తం ప్రపంచం మొత్తం గుర్తించిన మన పండుగ. ఏ దేశంలో చూసినా కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు, మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఇటువంటి పండుగని మనం భావి తరాల వాళ్ళకి ముందుగా మంచిగా చెప్పాలని చెప్పేసి ఈ బతుకమ్మని మేము నిర్వహించాలి. ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఇది ప్రతి ఒక్క మహిళ హక్కుగా భావించి బతుకమ్మను నెరవేర్చాలి, పార్టిసిపేట్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా మరిన్ని సదుపాయాలు కలిగించి ఈ పండుగను మన రాష్ట్ర ముఖ్య పండుగ కదా, మహిళల ముఖ్య పండుగ కదా, దీనికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి జాతీయ పండుగ కానీ రాష్ట్ర ముఖ్య పండుగ కానీ మహిళల పండుగ గుర్తించి దీన్ని ఒక ప్రఖ్యాతి కాంక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇటువంటి బతుకమ్మ పండుగకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మా మహిళలందరికీ కూడా జిల్లాల నుంచి కూడా వచ్చారు, అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మా మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు. నాకు సహకరించిన మా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మాజీ గవర్నర్ గారు దత్తాత్రేయ గారు, అలాగే బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి గారు, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ మా బీసీ పోరాటాల్లో మాకు భాగమై మాతో పాటు ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇందిరా శోభనక్క గారికి, ఇంకా విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా మీ అందరి ముందు బతుకమ్మ ఆడుకుంటున్నాం, చాలా సంతోషం. ఇక్కడే ఉన్నటువంటి మా ఇందిరక్క కావచ్చు, ఇక్కడ ఇప్పటిదాకా మణిమంజరక్క జాజల సీనస్ అన్న సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇవాళ సెక్రటేరియట్ ముందు అమరుల స్మారక స్తూపం ముందు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. కళలని సంస్కృతిని ఎంతో ఆరాధించే తెలంగాణ బిడ్డలందరూ, ఆడబిడ్డలందరూ కూడా ఇలా గొప్ప గౌరవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నటువంటి ప్రత్యేక సంస్కృతి మనది. బతుకమ్మని బతుకమ్మలాగే అందరం ఆడుకుందాము. డీజేలు దాండియాలతోటి కొంచెం బతుకమ్మను అగౌరవపరచకండి. డీజేలు దాండియాలు అన్నీ కూడా సంస్కృతిలో భాగమే కావచ్చు, కానీ బతుకమ్మని బతుకమ్మలాగా ఆడుకోవాలని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. రాజుల సీనన్న ఆధ్వర్యంలో ఇవాళ మా మణిమంజరక్క లాస్ట్ ఇయర్ కూడా బీసీల పోరాటం కోసం 42% రిజర్వేషన్ కావాలని ఆ రోజు కూడా బతుకమ్మ ఆడిచ్చింది. మళ్ళీ సంవత్సరం తిరగక ముందుకే ఆ కళ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలనలో రేవంత్ అన్న కళ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల్లోనే అది కోరిక కూడా తీరబోతున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి బీసీ బిడ్డలుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బతుకమ్మ అంటే బహుజనుల బతుకమ్మ, బహుజనులు ఆడుకునేటువంటి బతుకమ్మ. ఈ బతుకమ్మ మా ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది, మా బతుకును విధంగా ఇస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఈ గౌరమ్మ అనేది ప్రతి పువ్వు ప్రకృతిని ఆరాధించేటువంటి ఏకైక, ప్రకృతిని ఆరాధించే పూలను ఆరాధించే ప్రపంచంలోనే ఏకైక పండుగ మన బతుకమ్మ. ఈ బతుకమ్మకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుతున్నాము. అలాగే రేపు 28వ తారీఖు నాడు ప్రజాపాలన ప్రభుత్వంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నాం, లిఖించబోతున్నాం. కాబట్టి మీడియా సోదరులు కూడా పూర్తిగా దీనికి సహకరించి బీసీల యొక్క అన్ని కళలు నెరవేరే విధంగా ఆకాంక్షించాలని, బతుకమ్మ మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.